ఈరోజు మనం హైదరాబాద్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఇన్సిడెంట్ వచ్చి ఒక అపార్ట్మెంట్లో 13th ఫ్లోర్లో జరిగింది. 13th ఫ్లోర్లో షిఫ్ట్ అయిన అర్జున్ ఫ్యామిలీకి అసలు ఏం జరిగింది, అసలు అపార్ట్మెంట్స్లో 13th ఫ్లోర్ ఎందుకు స్కిప్ చేస్తారు? మీలో ఎవరికైనా 13th ఫ్లోర్ గురించి తెలుసా? హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఇదే విధంగా 13th ఫ్లోర్ని స్కిప్ చేయలేదు. ఆ మిస్టేక్ ఒక ఫ్యామిలీ లైఫ్ని కంప్లీట్గా మార్చేసింది. 28 సంవత్సరాల అర్జున్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ భార్య నిషా, ఇంకా వాళ్ళిద్దరికి 5 సంవత్సరాల దివ్య అనే పాప. వీళ్ళ ముగ్గురు హ్యాపీ లైఫ్ని ఒక ఫ్లోర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుందని వీళ్ళకి తెలియలేదు. రీసెంట్గా అర్జున్ అనే ఒక వ్యక్తి వాళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని ఒక హైదరాబాద్లో ఒక ఓల్డ్ అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇంకా అపార్ట్మెంట్ నేమ్ వచ్చి మనం చేంజ్ చేసుకుందాం. నేమ్ వచ్చి ఇంకా పంజా అపార్ట్మెంట్లో షిఫ్ట్ అవుదాం అనుకున్న విషయం అర్జున్ వాళ్ళ ఫ్యామిలీతో చెప్పాడు. బట్ వాళ్ళకి ఆ విషయం ఎందుకో నచ్చలేదు, ఇంకా వద్దని చెప్పాడు. ఎందుకో మంచిది కాదేమోరా అని చెప్తే అర్జున్ కూడా వినలేదు. ఎందుకంటే అర్జున్ ఈ నెగిటివ్ ఎనర్జీస్, ఈ దయ్యాల గురించి గట్టా నమ్మడు. అపార్ట్మెంట్ నా ఆఫీస్కి చాలా దగ్గరగా ఉంటుంది, నాకు ట్రావెలింగ్ కూడా తగ్గుతుంది అని చెప్పి ఒక 2 days అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయిపోయారు అర్జున్ ఫ్యామిలీ. అప్పటి నుండి 12 రోజుల వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఏమీ లేదు. అంతా చాలా సంతోషంగా నడిచింది. ఇంకేదే విషయం అర్జున్ నిషాతో అడిగాడు. నిషా అప్పటికి 12 రోజులు అవుతుంది, నువ్వు మొన్న 13th ఫ్లోర్ అంటే మంచిది కాదన్నావు, ఇప్పటికి 12 రోజులు అయింది, ఇప్పుడు మనకేమైనా నెగిటివ్ ఇష్యూస్ ఏమైనా జరిగినాయి అని చెప్పి అడిగి నిషాని అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంక ఇదే విషయం నిషా కూడా చాలా ఆలోచించింది. అవును కదా, అర్జున్ చెప్పింది కూడా నిజమే కదా, ఇప్పటికి 12 రోజులు అవుతుంది, ఇప్పటికి ఎటువంటి నెగిటివ్ థింగ్స్ గట్ట మనకి జరగలేదు అంటే ఈ 13 నెంబర్ అనేది గట్ట, ఈ 13th ఫ్లోర్ అనేది ఏం బ్యాడ్ కాదేమో అనుకుని వాళ్ళ పాప దివ్యాన్ని స్కూల్లో డ్రాప్ చేసి నిషా అపార్ట్మెంట్కి వచ్చింది. ఇంక ఈవినింగ్ 5 PM వెళ్ళి నిషా దివ్యాన్ని స్కూల్ నుండి ఇంటికి తీసుకొచ్చింది. ఇంట్లో ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన నిషా అర్జున్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా ఆ రోజు సాటర్డే కావడంతో నైట్ 8:30 PMకి అర్జున్ బయట నుంచి ఫుడ్ తీసుకుని ఇంటికి వచ్చాడు. ఎందుకంటే ఆ రోజు సాటర్డే కావడంతో ఫుడ్ బయట నుంచి తీసుకొచ్చాడు. వీళ్ళ ముగ్గురు ఫుడ్ అయితే కంప్లీట్ చేసి ప్రశాంతంగా పడుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సండే కావడంతో అర్జున్ కూడా మార్నింగ్ లేచి వాళ్ళ నేబర్స్తో కొంచెంసేపు అపార్ట్మెంట్ బయట వాకింగ్ చేస్తున్నాడు. అప్పుడు ఒక 60 years అమ్మాజీ అని ఒక లేడీ అర్జున్ దగ్గరికి వచ్చి, బాబు ఈరోజు కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. అసలు అర్జున్కి ఆవిడ ఎందుకు అలా చెప్పింది, అసలు ఏంటి అనే ఏదో ఆలోచనలో కొంచెం డిస్టర్బింగ్ గా ఇంకా రోజు మొత్తం ఉన్నాడు అర్జున్. ఇంకా నేవర్స్తో వాకింగ్ గట్ట కంప్లీట్ చేసుకుని కొంచెం మధ్యాహ్న టైంకి అర్జున్ అయితే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం అన్ఈజీగాను ఏదో ఆందోళనలో ఉన్నాడని అర్జున్ నిషా, అర్జున్ ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది. వెంటనే అర్జున్ కూడా కొంచెం చిరాగ్గా, ఏమీ లేదు, ఫుడ్ రెడీ అయిందా పట్టుకురా అని అనడంతో వెంటనే ఫుడ్ రెడీ చేసి నిషా కూడా అర్జున్కి ఫుడ్ పెట్టింది. అలాగా ఈవినింగ్ 5 PM అవుతుంది. ఇక వాళ్ళ మనసులు కూడా ఎందుకో బాగోలేదు, ఇద్దరికి కూడాను కొంచెం ఏదో అన్ఈజీగాను ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతున్నది వాళ్ళకి. ఇంకా అదేవిధంగా టైం కూడా నైట్ 9:30 PMకి ఆ రోజు సండే కావడంతో దివ్య కూడా లేట్గా హాల్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంది. ఇంకా నిషా కూడా కిచెన్లో కొంచెం వర్క్ ఉందని చెప్పి కిచెన్లో పని చేసుకుంటూ ఉంది. అప్పుడే వాళ్ళ బాల్కనీలో ఎవరో నిలబడినట్టు, ఏవో గొనుగుతున్నట్టు, ఏవో మాట్లాడుతున్నట్టు, కానీ ఆ మాటలు నిషాకు అర్థం కావడం లేదు. కానీ అక్కడ ఎవరో ఉన్నారని నిషాకు అనిపిస్తుంది. వెంటనే నిషా బాల్కనీలో ఉన్న నల్లటి ఆకారాన్ని, ఎవరు మీరు, మా బాల్కనీలో ఏం చేస్తున్నారు, మాట్లాడండి అనడంతో అవతల పక్క నుండి ఎటువంటి సమాధానం రాదు. వెంటనే నిషాకి భయం వేసి అర్జున్ని పిలిచింది. అర్జున్ కూడా వెంటనే కిచెన్లోకి వచ్చాడు. జరిగిన విషయం మొత్తం నిషా అర్జున్తో చెప్పింది. అర్జున్ వెంటనే బయటికి వెళ్ళి లైట్ ఆన్ చేశాడు. బట్ అక్కడ ఎటువంటి నల్లటి ఆకారం లేదు, జస్ట్ ఒక డార్క్ బ్రౌన్ టవల్ గాలికి అటు ఇటు ఎగురుతూ ఉంది అంతే. వెంటనే అర్జున్ లోపలికి వచ్చి నిషాతో, చూడు నిషా, బయట ఏం లేదు, టవల్ ఉంది అంతే, ఆ టవల్ కూడా గాలికి అటు ఇటు ఊగుతుంది, నువ్వు భయపడి పాపను భయపెట్టుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అర్జున్. నిషా ఏదో చెప్దామనుకున్న అర్జున్ అయితే వినలేదు, వెళ్ళిపోయాడు. నైట్ ఇంక అందరూ ఫుడ్ కంప్లీట్ చేసి పడుకున్నారు. బట్ వాళ్ళ పాప దివ్య మటుకి పడుకోలేదు. పడుకోకుండా వాళ్ళ బెడ్రూమ్ విండో కాడ ఎవరితోనో మాట్లాడుతుంది. అది నిద్రలో నుండి గమనించిన నిషా వెంటనే నిద్ర లేచి, దివ్య ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు, ఎలా రా అంటే వాళ్ళ పాప దివ్య వెంటనే బయట ఆంటీ నాతో మాట్లాడుతుందమ్మా అన్నది. వెంటనే నిషాకి కంగారు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నది 13th ఫ్లోర్, అదే లాస్ట్ ఫ్లోర్. వాళ్ళ విండో కూడా అవతల పక్కన ఎటువంటి బాల్కనీ ఉండదు, అంతా
ఓపెన్ ఏరియా. ఓపెన్ ఏరియా అంటే ఇంకా ఎటువంటి సన్సైడ్ అంటారు చూసారా, ఇటువంటి కూడా ఏముండదు. అవతల పక్కన ఎవరితో మాట్లాడుతుందని వెంటనే దివ్యాన్ని దగ్గర తీసుకుని నిషా అయితే కర్టెన్ డోర్స్ అని క్లోజ్ చేసి పడుకుంది. ఇంకా నైట్ టైం 2:30 AM. వెంటనే అర్జున్కి కూడా ఏదో అన్ఈజీగా ఇంకా ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చి అర్జున్ కూడా నిద్ర లెగిచిపోయాడు. బట్ అవతల పక్కన డోర్ నుండి ఎవరో డోర్ కొడుతున్నట్టు టక్ 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 అని సౌండ్ వస్తుంది. అర్జున్ వెంటనే లేచి నిషాని దివ్యాని చూశాడు. వీళ్ళిద్దరూ ప్రశాంతంగా పడుకున్నారు. వెంటనే అర్జున్ కూడా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బయట చూశాడు. బట్ ఎవరో లేరు అక్కడ. వాళ్ళ డోర్కి ఒక మెటల్ థింగ్ అయితే హ్యాంగ్ అవుతుంది. ఓహో, గాలికి దూకుతూ డోర్ని కొడుతుందేమో అనుకుని వెంటనే డోర్ క్లోజ్ చేసి అర్జున్ వెళ్ళి పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిషా దివ్య జరిగిన విషయం మొత్తం అర్జున్కి చెప్పింది. బట్ అర్జున్ రివర్స్లో నిషాని తిడుతున్నాడు. చూసావా, నేను చేసిన విషయం వల్ల పాపకి ఇంకా నాకు ఎలా అనిపించిందో అన్నాడు. వెంటనే ఆ మాటలు అక్కడతో నిషా ఆపి నిన్న నైట్ మీకేమనిపించింది అడిగితే అర్జున్ అక్కడతో కవర్ చేసే ఏమీ లేదులే అని ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ వాళ్ళ డోర్కున్న మెటల్ థింగ్ని తీసి పక్కన పాడేశాడు. ఇదే అర్జున్ చేసిన మెయిన్ మిస్టేక్. దీనివల్లే వాళ్ళ ఇంట్లోకి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయింది. అప్పటిదాకా ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ ఇంటి సరౌండింగ్స్లో ఆ చుట్టూరు తిరుగుతుంది, బట్ లోపల రాలేకపోతుంది. ఈ అర్జున్ ఎప్పుడు తీసి పాడేశాడో వెంటనే అది వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయితే అయింది. అప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. బట్ నిషా అర్జున్తో చెప్పలేదు, ఎందుకంటే అర్జున్ ఎలాగో ఎవరిని నమ్మడు, తిరిగి నన్నే తిడతాడని. బట్ ఇంకా థింగ్స్ అన్ని మరీ ఎక్కువైపోతున్నాయి. ఎలాగంటే లైట్స్ అన్ని బ్లింక్ అవ్వడం, ఇంకా సాయంత్రం మాటలో కిచెన్లో ఉండే వెజిల్ సౌండ్స్ రావడం, బ్లాక్ షాడో వాళ్ళ ఇల్లు మొత్తం తిరగడం, ఇవన్నీ అర్జున్ కూడా గమనించి ఒక రోజు నైట్ వాళ్ళ ఫ్లోర్ ఉంటుంది కదా, 13th ఫ్లోర్, ఆ ఒక సీసీ కెమెరాని చెక్ చేస్తే అర్జున్ షాక్. ఎందుకంటే వాళ్ళ ఇంటి డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ క్లోజ్ అవుతుంది. అది చూసిన అర్జున్ నోట మాట రాలేదు. ఒళ్ళు మొత్తం చెవట్లు పట్టేసి కంగారు వచ్చేసింది. వెంటనే ఒక సీసీటీవీని తీసుకుని వాళ్ళ హాల్లో అయితే ఫిక్స్ చేశాడు. ఆ విషయం నిషాకి తెలియదు. ఎందుకంటే ఒకవేళ నిషాకి తెలిస్తే నిషా కంగారు పడుతుందని చెప్పి సీక్రెట్గా సీసీ కెమెరాని ఫిక్స్ చేసి ఒక 3 రోజులు అబ్జర్వ్ చేశాడు అర్జున్ అయితే. అర్జున్ ఈ 3 రోజులు ఆ ఫుటేజ్ చూసిన దానికి అర్జున్కి ఇంకా గజగజలాడిపోయింది. వెంటనే అర్జున్ ఏం చేశాడంటే, దానికన్నా ముందు ఏం చేశాడన్న ముందు అసలు సీసీటీవీ ఫుటేజ్ ఏముందో తెలుసుకోవాలి కదా మనం. ఆ సీసీటీవీ ఫుటేజ్లో అర్జున్ ఒక హౌస్ డోర్ ఆటోమేటిక్ ఓపెన్ అవి అందులో ఒక నల్లటి ఆకారం ఇంట్లోకి ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అవి డైరెక్ట్ వాళ్ళ ఉన్న బెడ్రూమ్ కాడికి వెళ్ళి వాళ్ళ పాప దివ్యాని అక్కడి నుండి తీసుకుని హాల్లోకి వచ్చి వాళ్ళ పాప దివ్యతో ఏదో ఆడుకుంటుంది, ఏదో మాట్లాడుతుంది. వాళ్ళ పాప దివ్య కూడా ఏదో మాట్లాడి మళ్ళీ కొంత టైం అయిపోయాక వాళ్ళ పాప దివ్య మళ్ళీ తిరిగి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. నల్లటి ఆకారం మొత్తం వాళ్ళ ఇల్లు మొత్తం తిరిగి ఇంకా డోర్స్ కూడా ఓపెన్ చేయకుండా డైరెక్ట్ డోర్స్లో ఉండి బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మార్నింగ్ యథావిధిగా మళ్ళీ వాళ్ళ హాల్లోకి ఎంటర్ అవుతుంది. కార్నర్లో ఉండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంది. ఈ విషయం మొత్తం అర్జున్ అయితే గమనించాడు. వెంటనే అర్జున్ ఇంటికి వచ్చి నిషాతో, నిషా నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, మన నైట్ లోపు మనం షిఫ్ట్ అయిపోతున్నాం, సో ఏమైనా థింగ్స్ ఉంటే ప్యాక్ చేసే అని చెప్పి ఇంకా ఫుడ్ కూడా మనం బయటే చేసేద్దాం ఈరోజు నిషాతో చెప్పాడు అర్జున్ నిషాతో ఆ విషయం చెప్పి ఇక వాళ్ళిద్దరు కూడా రెడీ అవ్వమని ఫుడ్ తినడానికి బయటికి వెళ్ళారు. ఈ మధ్యలో గ్యాప్ లో అర్జున్ ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళి ఒక సాధువుని కలిసి జరిగిన విషయం మొత్తం, ఆ దయ్యం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్న విషయం మొత్తం ఆ సాధువుకి చెప్పి అక్కడ నుండి ఒక తావీది తెచ్చుకున్నాడు. ఆ తావీది తెచ్చుకుని ఇక నిషాకి వాళ్ళ పాప దివ్యకి తెలియకుండా వాళ్ళని రెడీ అవ్వమని ఫుడ్ తినడం బయటికి వెళ్దామని చెప్పి అక్కడ నుండి బయటికి వెళ్తున్నాడు. బట్ వాళ్ళ పాప దివ్య అర్జున్తో ఏదో చెప్పబోతుంది, నాన్న ఆంటీ కూడా మనతో వస్తుందన్నా అని చెప్తుంది. బట్ అర్జున్ ఏవి వినకుండా నిషాని తీసుకుని అక్కడ నుండి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి వాళ్ళు ఫుడ్ తినడానికి వెళ్తాం కానీ ముందు అక్కడ నుండి ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని నిషాకి ఇంకా దివ్యకి డౌట్ రాకుండా అర్జున్ ఏం చేశాడంటే ఆ తీసుకున్న తావీదు ముగ్గురు కట్టుకుని ఫుడ్ చేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని వాళ్ళు ఇంకా వెంటనే కొత్త హౌస్లోకి అయితే వెళ్ళిపోయిన 2 డేస్కి జరిగిన విషయం మొత్తం నిషాకి చెప్పాడు అర్జున్. నిషా కూడా అది మొత్తం నేను చాలా షాక్ అయింది. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కూడా నిషాకి చూపించాడు. ఇంకా సీసీటీవీలో ఇంకోటి ఏం రికార్డ్ అయిందంటే వీళ్ళ అపార్ట్మెంట్ని లీవ్ చేసే టైంలో ఆ దయ్యం దివ్యతో పాటు రావాలనుకుంది. వీళ్ళు కట్టుకున్న రక్ష వల్ల ఆ దయ్యం వాళ్ళతో రాలేకపోయింది.
సో ఈ విధంగా వీళ్ళ ఫ్యామిలీ అయితే సేఫ్ అయింది, బట్ కొంచెం డ్రామా అయితే వీళ్ళు ఫేస్ చేశారు కొన్ని రోజుల వరకు. సో ఈ విధంగా అయితే అర్జున్ ఒక లైఫ్ అయితే ఆ 13th ఫ్లోర్ లో అయితే జరిగింది. ఇంకా కొన్ని రోజులకి ఆ 13th ఫ్లోర్ ని ఫుల్ గా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఏవో సౌండ్స్ రావడం, సాయంత్రం అట్లా ఏదో ఒక ఏడుపులు లాంటివి వినిపించడం, అర్జున్ ఉన్న 130 ఫ్లోర్ నుండి ఏవో నైట్ టైమ్స్ ఏడుపులు రావడం, పరిగెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఖాళీ చేసేయడంతో 13th ఫ్లోర్ పూర్తిగా క్లోజ్ చేశారు. బట్ ఇప్పటికి 12th ఫ్లోర్ లో ఉన్న 120 అపార్ట్మెంట్ వాళ్ళకి పైనుండి ఏవో సౌండ్స్ ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయంట. సో ఈ విధంగా ఈ రియల్ స్టోరీ అయితే ఎండ్ అయింది. మీరు ఎప్పుడైనా ఇలాంటి రియల్ గోస్ట్ ఇన్సిడెంట్స్ ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకో మరికొత్త వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. మీరు ఎప్పుడైనా 13th ఫ్లోర్ లో స్టే చేశారా?